హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు కొత్త రోడ్ ట్రిప్ కి బయలుదేరామండి. ఈ రోడ్ ట్రిప్ మేము బీచ్ కి వెళ్తున్నాము. ఒక బీచ్ కి మీ అందరి కోసం గోవా వెళ్తున్నాము. సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్ లో వెళ్తున్నాము. ఫుల్ రష్ ఉంటది. సౌత్ గోవా వెళ్తున్నాము. ప్రస్తుతానికి అయితే రూట్ ని ఎంజాయ్ చేద్దాం. డెస్టినేషన్ ముఖ్యం కాదు, మాకు ట్రావెల్ రూట్ ఇంపార్టెంట్. సో రూట్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. సో పదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ORR పైకి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ రింగ్ రోడ్ దిగిన తర్వాత NH65 లో మళ్ళీ ఎంటర్ అవుతాము. జహీరాబాద్ రోడ్ లో ఉంటాము. జహీరాబాద్ మన రూట్ వచ్చేసి సోలాపూర్ రూట్. సో ఇక్కడ నుంచి మనం జహీరాబాద్ నుంచి సోలాపూర్. ప్రస్తుతానికి అయితే సోలాపూర్ వరకు అయితే వెళ్దాము. సోలాపూర్ తర్వాత విజయపుర రూట్ తీసుకుంటామా లేకపోతే కోల్హాపూర్ రూట్ తీసుకుంటామా డిసైడ్ అవుతాం. అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాం. ప్రస్తుతానికి అయితే సోలాపూర్ వరకు మన జర్నీ ఉంటుంది. సాటర్డే కాబట్టి ORR పైన వెహికల్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. కార్స్ చాలా ఉన్నాయి. సో రింగ్ రోడ్ లో మనకు ఒక 15 minutes పట్టింది. గచ్చిబౌలిలో మనం స్టార్ట్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ 3 తీసుకుంటున్నాము రింగ్ రోడ్ నుంచి. ఇది మనకి ముంబై హైవేకి కనెక్ట్ చేస్తుంది. టోల్ ప్లాజా మాత్రం ఫుల్ రష్ ఉంది. సో ప్రెసెంట్ గా మనము NH65కి వచ్చేసాము. సో ఈ ఏరియా ఇస్నాపూర్. సో ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. ముంబై హైవే కాబట్టి ఆబ్వియస్ గా మనకి జహీరాబాద్ సోలాపూర్ వరకు ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ప్రెసెంట్ గా మనము సంగారెడ్డిలో ఉన్నాం. సంగారెడ్డి ఇది రైట్ కి వెళ్తే సంగారెడ్డి. ఇప్పుడు ఒక 6 minutes నుంచి జామ్ నడుస్తుంది. సో ఈ జంక్షన్ దాటితే గానీ మనకి క్లియర్ అవ్వదు. మాక్సిమం ట్రాన్స్పోర్ట్ వెహికల్సే ఉన్నాయి. మాక్సిమం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అండ్ దట్టు ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో మధ్యలో కార్లో వెళ్ళే వాళ్ళు మాత్రం అసలు లేన్ పాటించట్లేదు. అసలు అటు వస్తారు ఇటు వస్తారు. ఈ ట్రావెల్స్ వాళ్ళు అయితే ఇంకా ఘోరం. సో మొత్తానికి శ్రేష్ఠ లేచి ఆడుతున్నాడు మంకీ పనులన్నీ. రే నీకెందుకు రాది వదులు. ఇక్కడ నేను వేస్తా పట్టు గేర్. కూర్చోదా. సో సంగారెడ్డి జంక్షన్ అయితే క్రాస్ చేసాము. సోలాపూర్ వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది. ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేయకండి. ట్రాఫిక్ అయితే ఉంటుంది. బాంబే హైవే కాబట్టి మీకు సోలాపూర్ వరకు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు సోలాపూర్ వరకు మనకు బోర్ కొట్టకుండా ఉంటుంది హైవే. టైం పాస్ అవుతుంది. ఇంకా హోటల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ రూట్లో. సోలాపూర్ వరకు అయితే బాగానే ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే లేదు ఫుడ్కి. సో ప్రెసెంట్గా మనం NH65లో సంగారెడ్డి దాటాక మనకి ఇక్కడ ఒక ఫేమస్ టీ పాయింట్ అని ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ టీ పేరు ఫేమస్ అండ్ టీ కూడా అట్లనే ఉంటుంది. సో వెళ్ళి టీ తీసుకొద్దాం. సో టీ అయితే తెచ్చుకున్నాము. 2 సమోసాలు కూడా తెచ్చుకున్నాము. 20 rupees ఒక సమోసా. టీ ఏమో 15 rupees. టేస్ట్ బాగుంది. టీ మాత్రం చాలా బాగుంది. దీని ఆపోజిట్లోనే బెస్ట్ టీ పాయింట్ ఉంటుంది. కనిపిస్తుందా? అక్కడ కూడా సూపర్ ఉంటుంది టీ. సో ఇది కంకోలే టోల్ ప్లాజా. ఇది మనకి ఫస్ట్ టోల్ ప్లాజా NH65లో. సన్సెట్ బాగుంది, అదిరిపోయింది. లెఫ్ట్ సైడ్ చూడండి సన్సెట్. హైవే అయితే ఇక్కడ నుంచి బాగానే ఉంది. సదాశివపేట్ తర్వాత నుంచి కొంచెం బెటర్ ఉంది. దానికంటే ముందు ట్రాఫిక్ చాలా ఉండింది అండ్ రోడ్స్ కూడా అంత బాగాలేకుండా. ఇక్కడ నుంచి బాగానే ఉంది. సో ఇదే సన్సెట్ మనం రేపు బీచ్లో చూద్దాము ఇదే టైంకి. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి వీక్షించండి. శ్లోక చిన్న న్యాప్ తీసుకొని లేచి చూస్తుందన్నమాట. సో ఇందాక మనము ఫేమస్లో తీసుకున్నాం కదా సమోసాలు, ఇంకా తినలేదు. టీ తాగాము, ఇప్పుడు తిందాము. ప్రస్తుతానికి శ్రేష్ఠది ఇంకా లంచ్ నడుస్తుంది. 1/2 hour పైన అవుతుంది ఇప్పుడు. సో చీకటి పడటం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఆపుకున్నాము. మంచి సన్సెట్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఫేమస్ సమోసా కూడా తింటున్నాం. శ్లోక ఎలా ఉంది సమోసా? లైక్ పిజ్జా. లైక్ పిజ్జానా? సమోసా ఇస్ లైక్ పిజ్జా? స్ట్రేంజ్. బాగుందా సమోసా? ఫేమస్ సమోసా. టీ ఓకే,
టీ పర్వాలేదు, బెస్ట్ లోనే చాలా మంచిగా అనిపించింది కదా మనకి. బెస్ట్ నంబర్ 1, బెస్ట్ బాగుంది. బెస్ట్ అయితే బీట్ చేయలేదు. ఫేమస్ లో కూడా పర్వాలేదు కానీ పర్వాలేదు, బెస్ట్ టీ పాయింట్ లో బాగుంటుంది. దాని ఆపోజిటే. మీరు ఎప్పుడైనా ఈ రూట్ లో ఉంటే కంపల్సరీ ట్రై చేయండి, టీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ ఏరియాలో మొత్తం పత్తి పండిస్తారు అనుకుంటా బాగా. సో ఆల్మోస్ట్ కాపుకి వచ్చింది. మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తే మొత్తం వైట్ ఉంది ఫీల్డ్, మొత్తం కాటన్ అంతా బయటకు వచ్చేసింది పాట్స్ నుంచి. సన్సెట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మొత్తం ఈ రూట్లో మొత్తం పత్తే ఉంది, కాటన్ బాగా పండిస్తారు అనుకుంటా. బస్తాలు తీసుకుంటున్నారు. చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. హాయ్ శ్రేష్ఠ్, నువ్వు హాయ్ చెప్పలేదు అసలు ఫస్ట్లో, పడుకున్నావు. సో జహీరాబాద్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి జహీరాబాద్కి. సో జహీరాబాద్ దాటిన తర్వాత మనకి ఇంకా సోలాపూర్, నెక్స్ట్ సోలాపూర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి జహీరాబాద్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాక జహీరాబాద్ నుంచి లోపలికి వెళ్తే ఎత్తిపోతల ఫాల్స్ ఉంది. సో అది వర్షాకాలం ఉన్నప్పుడు వెళ్ళండి, చాలా బాగుంటుంది. మన వ్లాగ్ కూడా ఉంటుంది, లింక్ ఇస్తాం డిస్క్రిప్షన్లో. చాలా బాగుంటుంది ఈ రూటే. లోపలికి వెళ్ళాక ఇంకా బాగుంది రూట్ అదంతాను. చాలా ఫీల్డ్స్ నుంచి వెళ్తాము. సో ఇది వచ్చేసి మహీంద్రా, అది అంటే మహీంద్రా పెద్ద యూనిట్, చాలా పెద్ద యూనిట్. ఇదంతా మహీంద్రాది చూడండి. అక్కడ గేట్ ఉంది, ఇక్కడ అది మెయిన్, ఇది కూడా ఇది మెయిన్ గేట్. చూడండి మహీంద్రా టౌన్షిప్ లాగా ఉంది మొత్తం, ఇదంతా మహీంద్రాదే. మన రూట్ వచ్చేసి మేము వెళ్ళేది జహీరాబాద్ నుంచి సోలాపూర్, సోలాపూర్ నుంచి సాంగ్లీ అనుకుంటున్నాము. యాక్చువల్గా అయితే విజయపుర నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ సోలాపూర్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేద్దాం మన రూట్. సో సాంగ్లీ, ఆ రూట్ అయితే మనకి సాంగ్లీ, సంగోలా, ఆ తర్వాత నిప్పాని, ఆ రూట్లో వెళ్తాము. బెల్గావి టచ్ అవుతుంది, బెల్గావి నుంచి చోర్లా ఘాట్. రూట్ మ్యాప్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓకేనా. టైం వచ్చేసి 4:58, అంటే 5 అయింది ఆల్మోస్ట్. సో మనకి ఇక్కడ నుంచి సదాశివపేట నుంచి ఇంకా మనకి 688 కిలోమీటర్స్ ఉంది. సో ప్రస్తుతానికైతే మనం సాంగ్లీ సంగోలా రూట్ మ్యాప్ పెట్టాము. సో సోలాపూర్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేద్దాం, విజయపురం నుంచి వెళ్ళాలా, అటు నుంచి వెళ్దామా, కంటిన్యూ చేద్దామా అనేది. సో మనకి ఇప్పుడు టోటల్ 687 కిలోమీటర్స్, 13 అవర్స్ చూపిస్తుంది ఈ రూట్ అయితే. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ టైం ఈ రూట్ వెళ్ళడం, సోలాపూర్ వరకు అయితే వెళ్ళాము, అక్కడ నుంచి విజయపుర. సో మీకు కూడా చెప్తాము ఎట్లా ఉందో రూట్, రోడ్స్ ఎలా ఉన్నాయి, అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను తర్వాత. సో ఇది కంకోలే టోల్ ప్లాజా, ఇది మనకి ఫస్ట్ టోల్ ప్లాజా NH65లో, రింగ్ రోడ్ దాటిన తర్వాత. సో ఇది సెకండ్ టోల్ గేట్ మనకి, నంగూడి టోల్ ప్లాజా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ మనకు వచ్చేది హుమ్నాబాద్, సోలాపూర్ బిఫోర్ కదా, హుమ్నాబాద్ వస్తుంది, హుమ్నాబాద్ తర్వాత సోలాపూర్. సో మనకి ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. సో ఇంకా 12 అవర్స్ ఉంది జర్నీ మనకి, 600 కిలోమీటర్స్. సో హుమ్నాబాద్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మనకి ఇంకో రోడ్ కూడా ఉంది గోవాకి. లెఫ్ట్ తీసుకుంటే కలబుర్గి రోడ్ వస్తుంది, అది NH50. అది కూడా చూస్ చేసుకోవచ్చు, దానికి కాకపోతే ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది, 1 to 2 అవర్స్ ఎక్స్ట్రానే పడుతుంది. చాలా ఐసోలేటెడ్ రూట్ అది అసలు. ఇంకా నైట్ టైం అయితే ఎస్పెషల్లీ ఫుల్ అసలు సున్సాన్ ఉంటుంది. అందుకని ఆల్రెడీ మేము ఒక 4 times వెళ్ళాము ఆ రూట్ లో. ఈసారి వెళ్ళాలనిపించట్లేదు ఆ రూట్ లో. లాస్ట్ టైం కూడా ఆ రూట్ లో వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా షోలాపూర్, విజయపుర వెళ్ళాము. కొన్ని చోట్ల అయితే ఇంకా హాంటింగ్ లాగా అనిపిస్తుంది ఏరియా అంతా, ఎవరు ఉండరు, ఆపుకున్నా కూడా అసలు భయం వేస్తుంది కింద దిగాలంటే. రోడ్ అయితే బాగానే ఉంటుంది కానీ అసలు ఎవరు ఉండరు, కొంచెం భయంకరంగానే ఉంటుంది రోడ్డు. అండ్ ఎక్కడైనా డైవర్షన్ తీసుకున్నారు అనుకో గూగుల్ మహత్యంతో, ఎందుకంటే కలబుర్గి దగ్గర అది సరిగా చూపించదు రోడ్డు, మీరు రింగ్ రోడ్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది. లేదు మీరు గూగుల్ నుంచి నమ్ముకొని వెళ్ళారంటే అది ఊర్లలోకి వెళ్ళి తిప్పుకెళ్తుంది. అండ్ ఆ ఊర్లు ఇంకా ఘోరంగా ఉంటాయి, ఎవడు ఉండడు. సో అందుకే ఇంకా ఆ రోడ్డు మేము
అవాయిడ్ చేస్తున్నాము. ఈ రోడ్లో అయితే ఫుల్ డాబాలు ఉంటాయి. ఇంకా మహారాష్ట్ర ఎంటర్ అయితే ఇంకా డాబాలకు అసలు కొరవే ఉండదు, ఫుల్ డాబాలే. నేనైతే సజెస్ట్ చేయను ఆ రూట్. అసలు ఆ రూట్ ఇంకా మేము ఎప్పుడు వెళ్ళాం కూడా వెళ్ళాం ఇంకా చెప్పాలండి. ఎందుకంటే సోలాపూర్ నుంచి మీరు విజయపురకి వెళ్ళండి, లేదా సోలాపూర్ నుంచి స్ట్రైట్ కోల్హాపూర్, లేదా ఈ సాంగ్లీ ఈ రోడ్ బెస్ట్ రూట్. ఇంకా అది ఇక్కడ ఈ లెఫ్ట్ తీసుకుంటే కలబుర్గి రోడ్, ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ ఉంది. ఆ లెఫ్ట్ తీసుకుంటే కలబుర్గి రోడ్, ఆ రోడ్ లోకి వెళ్ళిపోతాము. మనం స్ట్రైట్ వెళ్తున్నాం ఫ్లైఓవర్ పై నుంచి. ఇప్పుడు NH పై నుంచి మ్యాప్ లో చూడండి, ముందుకు వెళ్ళిన తర్వాత NH50 వెళ్తుంది లెఫ్ట్ సైడ్, అది కలబుర్గి రోడ్. అదే మీరు అవాయిడ్ చేయండి, నైట్ టైం అస్సలు వెళ్ళకండి. సో అది సజెస్ట్ చెయ్యము ఆ రోడ్. మేము ఆల్రెడీ వెళ్ళినాము, సఫర్ కూడా అయినాం చాలా. సో ఇప్పుడు ఈ సోలాపూర్, సాంగ్లీ, సంగోలా ఈ రూట్ నేను మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా. ఓకే, సో మీరు ఈ నాన్ స్టాప్ అయితే ఒక 13.5 hours వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో నాన్ స్టాప్. కానీ మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఒక 2.5 hours ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ నైట్ టైం వెళ్ళినప్పుడు ఒక 1 hour బ్రేక్ కూడా తీసుకుంటాం స్లీప్కి. సో అదొక 3 hours ఎక్స్ట్రా పడుతుంది. లేదా నాన్ స్టాప్ అయితే 13.5 hours, 14 hours మ్యాక్స్ గోవాకి మీరు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి. వింటర్ కాబట్టి ఫాగ్ చాలా ఉంటుంది. సో ఆ ఫాగ్ ని కూడా మనం ఆ వెదర్లో ఫాగ్ కండిషన్స్లో బండి డ్రైవ్ చేయడం అనేది కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కాబట్టి సో చూసుకొని డ్రైవ్ చేయాలి. ఈ రోడ్ మేము ఏదో చెప్తున్నాము సోలాపూర్, సాంగ్లీ, సంగోలా, ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఇది ఎట్లా ఉంటుందో మాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే సోలాపూర్ వరకు అయితే రోడ్ చాలా బాగుంది, ఎందుకంటే సోలాపూర్ వరకు వెళ్ళేది సెకండ్ టైం. సో చెప్తాం డీటెయిల్స్ అన్ని మొత్తం డీటెయిల్గా చెప్తాము ఎలా ఉందో రోడ్. కర్ణాటక సైడ్ది క్రాస్ చేసి మనం ఇప్పుడే మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాము. ఉమెర్గా దగ్గర ఎంటర్ అయ్యాము. ఉమెర్గా అనే ఏరియా దగ్గర మహారాష్ట్ర అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఇక్కడ నుంచి కొంచెం రోడ్స్ అనేది చేంజ్ అయిపోయింది. కొంచెం ప్యాచీ ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసికలీ మహారాష్ట్ర రోడ్స్ నేషనల్ హైవేస్ బాగుండవు, కర్ణాటక వరకు మంచిగా ఉన్నాయి. సో నైట్ 10:20 అయింది. ప్రస్తుతానికి డిన్నర్ బ్రేక్ తీసుకుంటున్నాము. సో నేను శ్రేష్ఠ ఇద్దరం డిన్నర్ చేస్తున్నాము. ఆ తర్వాత శైలు చేస్తుంది. ఇంట్లో నుంచే చపాతీ తెచ్చుకున్నాము. శ్లోక మాత్రం నిద్రపోయింది, సమోసా తిన్నది, పడుకుంటూనే ఉంది అప్పటి నుంచి. సో ఇప్పుడు డిన్నర్ చేశాక ఇంకొంతసేపు డ్రైవ్ చేసి సో మేబీ కొంతసేపు బ్రేక్ తీసుకుంటాము. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్, మనకి టోల్ అయితే క్రాస్ అయ్యాం కానీ టోల్ పేరు తెలియదు, టోల్ గేట్ పేరు. ఇంకో టోల్ గేట్లో రీచ్ అయ్యాము, బట్ ఇక్కడ కూడా పేరు లేదు. మహారాష్ట్రలో ఉన్న టోల్ గేట్స్కి పేర్లు ఉండవేంటి. సోలాపూర్కి వచ్చేసాము. ఈ హైవే మొత్తం పర్వాలేదు. హుమ్నాబాద్ తర్వాత కొంచెం దూరం అన్ని డైవర్షన్స్ ఉండింది. రోడ్లు మాత్రం అంత ప్యాచీగా గుంతలు అయితే ఏం లేవు కానీ పర్వాలేదు, ఓకే. ఆ తర్వాత ఇంకొక 100 kilometers అయితే బాగానే ఉండింది. ఈ స్ట్రెచ్లో ఇక్కడ వరకు మనకి హోటల్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్, అండ్ రోడ్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకుంటాము. ఇది ముంబైకి వెళ్ళే హైవే, పూణే హైవే. సో ఇది ఇప్పుడు పూణే హైవేలో వచ్చేసినాము. అది స్ట్రైట్ వెళ్తే సోలాపూర్ సిటీ వస్తుంది మనకి. సో అది బైపాస్ చేయడానికి ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట సోలాపూర్కి. దానికైతే ఇక NH65లోనే కంటిన్యూ అవుతున్నాము. సో ఇక్కడ ఇది స్ట్రైట్ NH65 ముంబై పూణేకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి, ఈ కింద నుంచి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు ఇది NH150E అని చూపిస్తుంది. NH150E అండ్ NH52. సో ఈ రోడ్ నుంచి మనం NH166కి వెళ్తాము, అది సాంగ్లీ రోడ్. ప్రస్తుతానికి ఇది మనని సోలాపూర్ లోపల నుంచి తీసుకెళ్తున్నట్టుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మొత్తం సోలాపూర్, ఇది అవుటర్ రింగ్ రోడ్ అనుకుంటా ఇది. సో
ప్రజెంట్గా మనము NH 166లో ఉన్నాము. సో సోలాపూర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి అది తీసుకొచ్చి 166లో కలిపింది. సో ఇక్కడ నుంచి సాంగ్లీ 179 చూపిస్తుంది. విజయపుర లెఫ్ట్ సైడ్, ఈ ఫ్లైఓవర్ ఎక్కితే విజయపుర అనుకుంటా. సో ఇప్పుడు మనము ఇచ్చగావ్ టోల్ ప్లాజా దగ్గర ఆగాము. సో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఈ ఇచ్చగావ్ టోల్ ప్లాజా నుంచి మనకి ఇంకొక 400 కిలోమీటర్స్ ఉంది. 8 hours చూపిస్తుంది టైమ్. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు NH 166లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి సాంగ్లీకి వెళ్తాము ఫస్ట్, ఆ తర్వాత సంగోలా. ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు 1:20 అయింది. సో అందరూ ప్లేస్ కూర్చున్నారు. శ్రేష్ఠ కూడా ఫుల్ అల్లరి చేస్తున్నాడు. కెమెరా ఆఫ్ అవగానే మళ్ళీ అల్లరి స్టార్ట్ అవుతుంది. ఓకే, లాస్ట్ లో నవ్వుతున్నావు. అన్నక్ డాల్ టోల్ ప్లాజా. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. సో ఇంకా 7 hours పడుతుంది ఇక్కడ నుంచి. 333 kilometers. సో ఇక్కడ 166 నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. సో రైట్ సైడ్ వెళ్ళే 166 NH అది కోలాపూర్కి వెళ్తుంది. సో ఇది లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇది NH 160కి కనెక్ట్ అవుతుంది. స్ట్రైట్ వెళ్తే మనకి కోలాపూర్. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే జామ్ఖండ్. ఇక్కడ నుంచి సింగిల్ లేన్ రోడ్ NH 160. దీంట్లోనే మనం చిక్కోడి బెల్గావి టచ్ అవుతుంది. సో ప్రెసెంట్గా మనం NH 160లో ఉన్నాము. సో ఇది కూడా కొంచెం సున్సాన్ రోడ్డే ఉంది, సింగిల్ లేన్ రోడ్డు మొత్తం. అండ్ ఎవ్వరు లేరు. యాక్చువల్గా అయితే మనం NH 166లోనే కోలాపూర్ వరకు వెళ్ళిపోయేది ఉండే. కోలాపూర్ నుంచి మళ్ళీ మనకి NH 48 ఉంది, నిప్పానీకి వెళ్ళి అక్కడ నుంచి బెల్గావికి వెళ్తుంది. సో అదైతే మనకి రోడ్డు పెద్దగా ఉండేది అండ్ మంచిగా ఉండేది రోడ్డు. NH 160 అరౌండ్ 50 to 60 kilometers ఉంది. ఇది వెళ్ళి మళ్ళీ NH 48కి టచ్ అవుతుంది. సో మీరు కూడా ఈ రూట్లో వస్తే NH 166లోనే కంటిన్యూ అవ్వండి. సో చూద్దాం, రోడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కానీ సో NH 160 అయితే బెస్ట్, అవాయిడబుల్. ఈ రూట్లోకి రావద్దు, 166లోనే కంటిన్యూ అవ్వాలి, అదే బెస్ట్. అసలు ఈ NH 160ని NH ఎందుకన్నారో ఏమో తెలియదు. సింగిల్ లేను రోడ్డు కూడా అంత క్రాస్ ఏం లేదు. వెళ్తాం. యాక్చువల్లీ SH12 అది SH స్టేట్ హైవే కదా, నేను ఎందుకు NH అని పెట్టారో అర్థం కావట్లేదు. మేము NH అనుకొని ఎక్కాము, అని చూస్తే ఒక 50-60 kilometers అంతా టైం పట్టింది. ఒక 1.5 hour పట్టింది, టైం వేస్ట్. మొత్తానికి NH 48కి వచ్చేసాము. సో దీంట్లో ఇంకా బెల్గావి ఒక 42 kilometers ఉంది. ఎక్కాము ఆల్రెడీ. దీంట్లో మనకి 42 kilometers ఉంది ఇంకా. సో ఇక్కడ NH 48 నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇది ఇటు నుంచి బెల్గావ్ వెళ్తుంది, బెల్గావి. ఏం కనిపించట్లేదు అండి. నీకు చెప్తున్నా. వెల్కమ్ టు బెల్గావి, కుందన నగరి బెల్గావి. సో బెల్గావిలోకి ఎంటర్ అయిపోతున్నాము. మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది. సో ఇంకా మనకి 3.5 hours పడుతుంది గోవాకి రీచ్ అవ్వడానికి. ప్రస్తుతానికి మనము బెల్గావిలో ఉన్నాము. In 50 meters at the roundabout, take the first exit and stay on National Highway 748. సో ఇది NH 748. సో ఇక్కడ వరకు మన రేంజ్ 181 చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో మనం ఆల్రెడీ 600+ kilometers డ్రైవ్ చేసాము. సో ఇక్కడ చోర్లా ఘాట్ ఎక్కే ముందు ఇంకా ఇక్కడ భారత్ పెట్రోలియం ఉంది, ఇక్కడ ఫుల్ చేపిస్తున్నాము ట్యాంక్.
ఇది NH 748. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక మనకి లెఫ్ట్ వెళ్తే ఖానాపూర్ వస్తుంది, రైట్ తీసుకుంటే చోర్లాఘాట్. సో ఫుల్ ట్యాంక్ చేపించి ముందు చోర్లాఘాట్ రోడ్ చూపిస్తాం. 33 లీటర్స్ వచ్చింది. ఎంత ఉంది ఇక్కడ? 101 పెట్రోల్ ప్రైస్. సో 3400 అయింది. సో ఇప్పుడు మన రేంజ్ 747 చూపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం NH 748 పైన ఉన్నాం కదా. సో ఇది లెఫ్ట్ వెళ్తే 748 ఖానాపూర్. సో మనం వెళ్ళాల్సింది రైట్ ఇక్కడ. సో ఇది NH 748A. ఇది చోర్లాఘాట్కి వెళ్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఏమో ఖానాపూర్ నుంచి షురీలి ఘాట్కి వెళ్తుంది. అది భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి తీసుకెళ్తుంది. సో భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ రోడ్ అంత బాగుండదు. ఒకవేళ మనకి ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు. NH 748 ఏమో షిరోలి ఘాట్ నుంచి వెళ్తుంది. సో ఆ 2 రూట్స్ ఉన్నాయి అటు సైడ్ వెళ్తే. సో ఇటు సైడ్ చోర్లాఘాట్ కొంచెం బెటర్ రూట్ దానికన్నా. సో అందుకనే ఇటు వస్తున్నాము. ఈ చోర్లాఘాట్ ఎంట్రన్స్ దగ్గర అయితే కొంచెం రోడ్స్ బాగాలేవు. అయితే ఇదంతా కర్ణాటక సైడ్ రోడ్ కదా. సో ఇవి ఇలాగే ఉంటాయి. వన్స్ గోవా ఎంటర్ అయిన తర్వాత అప్పుడు రోడ్స్ మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రస్తుతానికైతే బాగా గుంతలు ఉన్నాయి. సో ప్రజెంట్గా ఇక్కడ టెంపరేచర్ 10 ఉంది. ఒకసారి బయట చూడండి ఎంత మిస్టీగా ఉందో. అసలు ఈ కెమెరాలో ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ కళ్ళతో చూడాల్సిందే. ఇది సూపర్ మిస్టీగా ఉంది అసలు మొత్తం. క్లౌడే అనుకుంటా. ఈ రోడ్డు చూడ ఎట్లుందో. రోడ్లు అయితే బాగా డ్యామేజ్ ఉన్నాయి చోర్లాఘాట్. సో మీరు ఈ చోర్లాఘాట్ రూట్లో వస్తే కొంచెం చూసుకొని రండి. మొత్తం గుంతలు ఉంది. చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే. లాస్ట్ టైం మేలో వచ్చినప్పుడు మంచిగా ఉండే అట్లీస్ట్. ఇప్పుడైతే అసలు గలీజ్గా తయారైనాయి. మేబీ వర్షాల వల్ల ఇంకెక్కువైనట్టున్నాయి. అస్సలు బాగాలేదు. What are these puppies doing? What are these puppies doing? Kani! This puppy is driving in the driver's seat. Yeah. This puppy also sharing the driver's seat, doing something else. Hello, Kani. Two puppies are driving. The other. సో ఇక్కడ హోటల్ సంగమ్ అని ఉంది చోర్లాఘాట్ ఎక్కుతున్నప్పుడు. సో ఇక్కడ ఆగాము, బ్రష్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. పూరి అండ్ పావ్ బాజీ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్. Good morning. సో ప్రజెంట్గా చోర్లాఘాట్లో ఉన్నాము. సో ఇక్కడ ఆగాము, బ్రష్ చేసుకుంటున్నాము. హోటల్ సంగమ్ ఇది. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా గోవాకి స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి ఇంకా 1.5 hours పడుతుంది కదా. ఆల్మోస్ట్ ఒక 1.5 hours పడుతుంది. 2 hours పడుతుంది. సో ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది, ఇంకా బయలుదేరుతాం ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ఆన్ ద వే చోర్లాఘాట్ ఎక్కేటప్పుడు ఎగ్జాక్ట్గా చోర్లాఘాట్ బిఫోర్ వస్తుంది లెఫ్ట్ సైడ్. నైస్. మార్నింగ్ టైంలో అమ్యూనిటీస్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. లైక్ అమ్యూనిటీస్ సెంటర్ లాగా వాష్రూమ్స్ ఉన్నాయి నీట్గా. ఇక్కడ వాష్రూమ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ బ్రషింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. పార్కింగ్ కూడా బాగానే ఉంది. బస్సెస్ కూడా అన్నీ ఆగినాయి ఇందాక. సో హోటల్ సంగమ్ ఇది. ఓకే చలో వెళ్దాం ఇంకా.
ఎంటర్ అవ్వగానే రోడ్స్ అన్నీ నీట్గా అయిపోయినాయి. చూడండి రోడ్స్ అసలు ఎంత ఒక్క గుంత లేదు, ఏం లేదు, మంచిగా నీట్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ. సో ఈ పార్ట్ గోవా వాళ్ళు అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మనం స్టార్టింగ్ చోర్లాఘాట్ వరకు ఏదైతే కర్ణాటక ఏరియా ఉందో ఆ రోడ్లన్నీ అస్సలు బాగాలేవు, అసలు ఏం మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు. ఈ రోడ్స్ అయితే సూపర్ మెయింటైన్ చేస్తున్నారు గోవా వాళ్ళు అట్లీస్ట్. ఇంకోటి ఏంటంటే ఫుల్ ల్యాండ్ స్లైడ్స్ అయినట్టున్నాయి, ఫుల్ చెట్లు పడిపోయి ఉన్నాయి ఎక్కడంటే అక్కడ. అవును, వర్షాలకి ఫుల్ ల్యాండ్ స్లైడ్స్ అయినట్టుంది. చాలా చోట్ల చెట్లు పడిపోయి ఉన్నాయి అండ్ పడే సిచ్యువేషన్లో ఉన్నాయి చాలా చెట్లు. ఇక్కడ చూడండి చెట్లు పడిపోయినాయి అక్కడ. సో గోవా ఎంటర్ అయిపోతున్నాము. సో ఇది ఎక్సైజ్ చెకింగ్ ది గేట్. వెల్కమ్ టు గోవా. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక 1.5 hour పడుతుంది. సో మన హోటల్ వచ్చి బెనోలింలో ఉంది. మన స్టే వచ్చేసి బెనోలిం బీచ్ లో ఉంది. సో బెనోలిం బీచ్ మనకి ఇక్కడ నుంచి 1.5 hour. సో బెనోలిం బీచ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాము మా స్టే. గుడ్ మ్యూజిక్. మహాదయి రివర్. ఇప్పుడు మీరు చూసింది మహాదయి రివర్. ఇంకా ఒక 1 hour పడుతుంది. ఇంకా పోతూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం కానీ ఇంకా వస్తలేదు. అండ్ ట్రాఫిక్ కూడా ఏం లేదు, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రోడ్స్ అసలు ఎవరైనా ఉన్నారా లేదా అన్నట్టుగా ఉంది. సో దగ్గరలో ఉన్నాము, వచ్చేసాము. బెనోలింలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. Meters at the roundabout, continue straight onto Polvo Beach Road. సో అందరికి గోవన్ వైపు వచ్చిందా లేదా? యా వచ్చేసింది. చుక్క పడిందా? ఏదో అది. సో ఇప్పుడు ప్రస్తుతానికి బెనోలింలో ఉన్నాము. సో ఇక్కడ బెనోలిం నుంచి రైట్ తీసుకున్నాము మెయిన్ రోడ్ నుంచి. సో మనకి ఇంకొక 5 minutesలో మన స్టే వచ్చేస్తుంది. ఇది మన స్టే వచ్చి పేలేస్ విండ్సాంగ్ వుడెన్ కాటేజెస్. ఇది ఒక రిసార్ట్ కైండ్ ఆఫ్ స్టే ఇది. కానీ వుడెన్ కాటేజెస్ కాదు, వుడెన్ కాటేజెస్ ఉంటాయి అండ్ సీవీ ఒక 2 rooms ఉంటాయి. సో మనకి ప్రస్తుతానికైతే వుడెన్ కాటేజెస్ దొరకలేదు. సో మరి బీచ్లో పడుకోవాలో ఏంటో తెలీదు, ఒకసారి అడిగి తర్వాత బీచ్లో కార్పెట్ వేసుకొని పడుకుంటాం. స్లోగా చెప్తుంది ఎక్కడ పడుకోవాలి. కొత్త రూమ్స్ ఆల్రెడీ చేశారు, అక్కడనే పడుకుంటున్నాం. అవి కూడా కాటేజెస్ నీకు. సో వెళ్ళిన తర్వాత చూపిస్తాము మా స్టేది ఏది ఇచ్చారో మాకు. లాస్ట్ మూమెంట్లో బుక్ చేసాము, సో కాటేజెస్ దొరకలేదు. సో చూడాలి వెళ్ళిన తర్వాత. బై ఫార్చ్యూన్ తాజ్ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా ఇక్కడ నుంచి. మెజెస్టిక్ ఫార్మ్స్, మెజెస్టిక్, ఫార్చ్యూన్ రిసార్ట్, ఫార్చ్యూన్ రిసార్ట్స్ బెనోలిం. 60 meters, turn right. పేలేస్. సో ఇది మనదే పేలేస్ వాటర్ స్పోర్ట్స్. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది తాజ్కి వెళ్తుంది ఈ రోడ్డు. సో ఈ తాజ్ దగ్గర నుంచి ఆ వాటర్ స్పోర్ట్స్ అవైలబుల్ ఉంటుంది తాజ్ దగ్గర. ఇలా రిసార్ట్ మాత్రం కొంచెం ముందుకు వెళ్ళాలి. నువ్వు మాట్లాడతావా? నేను సెకండ్ టైం వస్తున్నాను ఇక్కడికి. ఇక్కడ రైట్ లో అజాయా ఉంది. ఇది అజాయా బీచ్ రిసార్ట్స్. దీని పక్క నుంచి వెళ్ళాలి మనం పేలేస్కి. బోర్డు కూడా ఉంది కదా. సో స్ట్రైట్ వెళ్తే మనకి బీచ్ వచ్చేస్తుంది. సో స్ట్రైట్ వెళ్తే మనకి బీచ్. మన పార్కింగ్ ఏమో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్. యాక్చువల్గా ముందు నుంచి ఉంది ఎంట్రన్స్, బట్ అక్కడికి వెహికల్ వెళ్ళదు. సో వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకుని మనం లోపల నుంచే ఎంటర్ అవుతాము. మా స్టే వచ్చి ఇది 4th time. నాసియాస్ కాటేజెస్ అంటాం. కొత్త కాటేజెస్. కొత్త
చేస్తుండే కదా లాస్ట్ టైం రిసెప్షన్ ఇటా సో చెక్ఇన్ చేసేసాము. సో ఇది పార్కింగ్ ఏరియా. కార్ ఇక్కడ పెట్టాం పార్కింగ్. సో ఇది పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడు రూమ్కి వెళ్దాం. సో ఈ రూమ్స్లో మనకి కిచెన్ ఫెసిలిటీ ఉంటుంది ఒకవేళ ఈ రూమ్స్ తీసుకుంటే. కానీ మనకి ముందు కాటేజెస్ ఉన్నాయి కదా, దాటిన తర్వాత ఉంది మన రూమ్. సో చూపిస్తాను ముందుకు వెళ్ళాక. సో ఇవన్నీ కాటేజెస్. ఈ పెయింటింగ్ వేసినట్టున్నారా. సో ఇది మా రూమ్. సో బెడ్ అయితే బాగానే ఉంది, పెద్దగా కింగ్ సైజ్ బెడ్ అనుకుంటా. అదేంటి టీపాయా ట్రే ఇది మన ల్యాప్టాప్ ఫుడ్ అది పెట్టుకోవచ్చాము అయితే. ఓకే. సో ఇక్కడ ఇంకొక డెస్క్ ఇచ్చారు. కెటిల్ ఇవి కూడా పెట్టినట్టున్నారు కొత్తగా, ఇంతకుముందు లేవుగా మనకి కెటిల్, టీ కాఫీ ఇవి ఉన్నాయి. ఇంకా చైర్స్. సో ఇది మిర్రర్, కబోర్డ్, అల్మారా. సో ఇది రూమ్ వ్యూ. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా బాగానే స్పేషియస్గా ఉంది. గీజర్. ఫైన్, పర్వాలేదు. సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేసి నెక్స్ట్ వ్లాగ్లో మనం కంటిన్యూ చేద్దాం మన గోవా ట్రిప్ సిరీస్ని. ఓకేనా, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.